క్లాస్ రూమ్‌లో క్లాస్ చెప్పటానికి ప్రేమ్ స్టేజ్ మీద నిలబడి ఉంటాడు. ఇక అందరూ కూర్చొని ఉంటే యశ్వంత్ ఏమో చామంతి వైపు చూస్తూ ఉంటే, నిషా ఏమో ప్రేమ్ వైపు కళ్ళార్పకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక చామ్ అది గమనించేసి ఏంటన్నట్లుగా యశ్వంత్‌ని సైగ చేసి అడుగుతూ ఉంటే, అబ్బే ఏం లేదు అని యశ్వంత్ రాసుకుంటూ ఉంటాడు. నువ్వేంటే క్లాస్‌లో పాఠాలు చెప్తున్న గురువు మీదే అలా కన్నేసి అలా చూస్తున్నావు అని ఫ్రెండ్ నిషాని అడుగుతూ ఉంటుంది. అదేది పట్టించుకోకుండా నిషా ప్రేమ్ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. యశ్వంత్ మళ్ళీ లెసన్ వినకుండా చామంతి వైపు చూస్తూ ఉండటంతో ప్రేమ్ గమనించేసి చాక్ పీస్ని విసిరిపడేసి, నువ్వు నేను లెసన్స్ చెప్తుంటే అది వినకుండా క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ మీద దృష్టి పెట్టావేంటి అని అరుస్తూ ఉంటాడు. ఇతనేంటి నన్నే టార్గెట్ చేశాడే అని యశ్వంత్ అనుకుంటూ ఉంటాడు. చామంతి నువ్వేంటి వెనకాల సీట్లో కూర్చొని ఉన్నావు, రా వచ్చి ఇక్కడ కూర్చో అని ప్రేమ్ ఫ్రంట్ సీట్ చూపించటంతో ఇక చామంతి వచ్చి కూర్చొని ఉంటుంది. మళ్ళీ లెసన్స్ చెప్తూ, ఇప్పుడు జైల్లో ఉండే ఖైదీలకి ఉండవలసిన హక్కుల గురించి మీకు తెలుసా, ఎవరైనా చెప్పండి అని అడగటంతో అందరూ ఫోన్లు బుక్కులు వెతుకుతూ ఉంటారు. నాకు తెలుసంటూ చామంతి ఇక ఖైదీలకి ఏమేం హక్కులు ఉంటాయో అన్నీ కూడా గడగడ చెప్తూ ఉంటుంది. దాంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే వెంటనే నిషా తను ఎందుకు చెప్పగలిగిందో తెలుసా, ఎందుకంటే తన తండ్రి ఒక హంతకుడు కాబట్టి రోజు తను ములాఖత్కి జైలుకు వెళ్ళి వస్తూ ఉంటుంది కాబట్టి తెలుసు, మనకెందుకు తెలుస్తుంది అని చెప్పడంతో, ఏంటి చామంతి నాన్న హంతకుడా, మర్డర్ చేసి జైల్లో ఉన్నాడా, అటువంటి దాంతో మనం కలిసి చదువుకుంటున్నామా అని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చెప్తూ అడుగుతూ ఉంటారు. ఒక హంతకురాలి కూతురుతో మనం కూర్చొని చదువుకోవటం ఏంటి మన కర్మ అని ఇష్టం వచ్చినట్లు నీచంగా మాట్లాడుతూ ఉంటే చామంతి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ వైపు చూస్తూ, చూడు నువ్వు ధైర్యంగా మాట్లాడు అన్నట్లుగా కళ్ళతోనే ధైర్యం చెప్పేస్తాడు. అవును, నేను హంతకుడి కూతుర్ని కాదు, నేను రోజు జైలుకు వెళ్ళి ములాఖత్ మీద వస్తూ ఉంటాను. మా నాన్న నిందితుడు మాత్రమే. నిందితుడికి నేరస్తుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా, మీకు సంబంధం తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. నేరం చేసిన వాడు నేరస్తుడు అవుతాడు. ఈ నేరం చేశాడేమోనని అనుమానించినప్పుడు, అది నింద వేసినప్పుడు నిందితుడు అవుతాడు. నేను చెప్తున్నాను, మా నాన్న ఏ నేరం కూడా చేయలేడు, నింద మాత్రమే మోస్తున్నాడు. మా నాన్న ఏ నేరం చేయలేదని నేను నిరూపించటానికే ఇదిగో ఈ లాయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను, మా నాన్నని విడిపించుకోవటం కోసమే చదువుతున్నాను. నేను చదువుకుంటాను, మా నాన్నని విడిపించుకు వస్తాను. మీరందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదా అని చామ్ నిలదీస్తూ ఉంటుంది. చామ్ మాట్లాడింది కదా, మీలో ఎవరైనా అలా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా, చెప్పలేరు. చామ్ చదువుకుంటుంది, వాళ్ళ నాన్నని విడిపించుకు వస్తుంది. అలా స్పోర్టివ్నెస్గా తీసుకోండి, ఎంకరేజ్ చేయండి, అంతేకాని డిస్కరేజ్ చేయకండి. వాళ్ళ నాన్న కోసమే చదువుతున్నానని చెప్పింది కదా, మీరందరూ ఏమో ఏ పదవి కోసమో మీ నాన్నల కోసమో అది ఇది చదువుతూ ఉంటారు. కానీ చామంతి అలా కాదు. చామంతి యు ఆర్ గ్రేట్, వెళ్ళి కూర్చో అని ప్రేమ్ చెప్తాడు. చామంతి మాట్లాడిన దానికి అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే నిషా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత భోజనం కోసం క్యాంటీన్ లోపలికి వస్తారు. అదేంటే మనతో పాటు కలిసి అది హంతకురాలి కూతురు కూర్చొని తింటోంది, పని దాంతో కలిసి మనం తింటాం ఏంటి అని ఫ్రెండ్ అనడంతో వెంటనే నిషా చామంతి దగ్గరికి వచ్చి, ఏయ్ నీకు ఇక్కడ అర్హత లేదు, కూర్చొని తినటానికి వీల్లేదు, బయటికి వెళ్తావా లేదా, పచ్చడి మెతుకులు తినేదానికి నీకింత పొగరేంటే అని చెప్తూ ఉంటే, చూడు ఇక్కడ మీతో పాటు నేను చదువుకుంటున్నాను, నాకు ఇక్కడ కూర్చొని తినే హక్కు ఉంది, నువ్వు పొమ్మంటే నేనెందుకు పోతాను, నేను పోను కాకపోను అని నిషాకి బాగానే కౌంటర్ ఇచ్చి చామంతి వెళ్లకుండా అక్కడ కూర్చొని టిఫిన్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఎలా తింటావే నేను చూస్తాను, పచ్చడి మెతుకులు తినేదానికి ఇంత పొగరా అంటూ ఆ క్యారేజీ బాక్స్ని నేలకేసి విసిరి కొట్టేస్తుంది. అవును, అసలు అది చూడు పచ్చడి మెతుకులు ఎలా తెచ్చుకుందో, ఇందులో మటన్ ఉందా, చికెన్ ఉందా, లేకుంటే ఫిష్ ఉందా అని అక్కడ ఉన్న నిషా ఫ్రెండ్స్ ఇంకా కావాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చామంతిని ఏడిపిస్తూ ఉంటారు. వెళ్ళవే వెళ్ళు, ఇక్కడ కూర్చొని తినడానికి నీకు అర్హత లేదు అని మళ్ళీ నిషా చెప్పడంతో చామంతి ఏడుస్తూ సగం కింద పడిపోయిన ఆ టిఫిన్ బాక్స్ని తీసుకొని ఏడుస్తూ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుంటుంది. నాన్న ఎందుకు నాన్న, నాకే ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా నేను ఏడ్చేలా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నాకు బ్రతుకు మీదే చాలా అసహ్యం వేస్తుంది నాన్న, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నేను చచ్చిపోను నాన్న, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. లాయర్ చదువు పూర్తి చేసి నేను నిన్ను విడిపించుకు వస్తాను, ఇదే నాన్న అని చామంతి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ పనిచేస్తున్న ఆడవాళ్ళు ముగ్గురు చామంతి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా చామంతి నువ్వు ఏడుస్తున్నావు, నీ కన్నీళ్ళు కూడా చాలా విలువైనవి తల్లి, నువ్వు ఏడవకూడదు.
ఈ కాలేజీలో చదువుతున్న వాళ్ళందరికీ కూడా డబ్బుందన్న పొగరు, అహంకారంతో అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా మమ్మల్ని రానివ్వరు. మమ్మల్ని చెప్పులు చూసినట్లు చూస్తూ ఉంటారు. వాళ్ళతో నువ్వు సమానంగా చదువుతున్నావు. నిన్ను చూసి మేమందరం స్పోర్టివ్‌నెస్‌గా తీసుకుంటున్నాం తల్లి. నీలాగే మా బిడ్డల్ని కూడా చదివించాలని మేము అనుకుంటూ ఉంటే నువ్వు ఇలా ఏడుస్తున్నావేంటి? నువ్వు ఇలా ఏడవకూడదు. వాళ్ళతో సమానంగా కూర్చొని తినాలి, కూర్చొని చదువుకోవాలి. మా బిడ్డల్ని కూడా ఇటువంటి కాలేజీల్లోనే చదివిస్తామమ్మా. నువ్వే మాకు స్ఫూర్తి తల్లి. మేము డబ్బులు సంపాదించి మరీ చదివిస్తూ ఉంటాము. నిన్ను స్ఫూర్తిగా తీసుకొని చదివిస్తాము. రా తల్లి, ఇక్కడ కాదు కూర్చొని తినాల్సింది. రా అక్కడ కూర్చొని తిను. వాళ్ళ మధ్యలో కూర్చొని తిను. మేమున్నాం కదా, ఎవరేం చేస్తారో మేము చూస్తాము అని ఆ ముగ్గురు ఆడవాళ్ళు కూడా చామ్‌ని తీసుకువస్తూ ఉంటారు. ఇక చామ్ వెనుక వాళ్ళు సెక్యూరిటీ గార్డ్‌గా, బాడీ గార్డ్‌లుగా నడిచి వస్తూ ఉంటే చామ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామ్మా వచ్చి కూర్చో. ఏమే నువ్వు అది క్లీన్ చేయి. ఏమే నువ్వు మన బాక్సులు తీసుకురా. ఈమె బాక్స్ కాదు తినేది అని వాళ్ళు ఒక్కొక్కరు ఒకరు నాటుకోడి, ఒకరు ఫిష్ అలా రకరకాలు తెచ్చుకొని ఉంటే తిను తల్లి తిను, మా బాక్సులు తిను అని వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. ఏంటే వీళ్ళందరూ ఇలా వడ్డిస్తున్నారు, దానిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు అని ఫ్రెండ్ చెప్తూ ఉంటే అదే కదే నాకు కూడా అస్సలు నచ్చటం లేదు అని నిషా మండిపడుతూ ఏమీ చేయలేక చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తినమ్మా తిను అని చెప్తూ ఉంటే ఇక్కడ ఈ ఆడవాళ్ళకి హెడ్డు ఇంకొక ఆవిడ వస్తుంది. ఇందాక ఇక్కడ పచ్చడి మెతుకులు తింటుందని ఈ అమ్మాయిని మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు బాగా అయింది కదా. తిను తల్లి, నువ్వు పచ్చడి మెతుకులు కాదు, చూడు ఎలా తింటోందో, చూస్తున్నారా చూస్తున్నారా అని అందరికీ బుద్ధి వచ్చేలా ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. తిను తల్లి తిను, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇక్కడే చదువుకోవాలి, నువ్వు మంచి స్థాయికి చేరుకోవాలి అని ఆవిడ దీవిస్తూ ఉంటుంది. ఏమే నా బాక్స్ కూడా తీసుకురా అని ఆవిడ చెప్తుంది. తిను తల్లి, ఇది నాటుకోడి, ఇది చేప ముక్క, తిను తల్లి తిను అని చెప్తూ ఉంటే చామంతి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ తింటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ డోర్ దగ్గర నిలబడి చామంతి తన మంచితనంతో అందరి మనసుల్ని గెలుచుకుంటుంది. ఎక్కడ చూసినా కూడా చామంతి మంచితనానికి అందరూ లొంగిపోవాల్సిందే. ఇక్కడ కూడా తను మంచితనంతో సంపాదించుకుంది వీళ్ళనందరినీ కూడా అని ప్రేమ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే యశ్వంత్ అక్కడికి వచ్చి ఇక చామ్ పక్కనే కూర్చొని నాకు కూడా వడ్డించండి, ఏంటి అది నాటుకోడా ఇది చేపన, వడ్డించండి వడ్డించండి అని అడుగుతూ ఉంటే ఏంట్రా నా చామ్ పక్కన నువ్వు కూర్చొని తింటున్నావు, అది నా ప్లేస్ రా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా చామంతి, యశ్వంత్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ప్రేమ్ జెలసీ ఫీల్ అయిపోయి తాను కూడా వచ్చి అక్కడే కూర్చొని నాకు కూడా వెయ్యండి అని వాళ్ళ చేత వడ్డించుకొని తింటూ ఉంటాడు. ఇక నిషా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఇందాక పచ్చడి మెతుకులు అని మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది. మావి చాలా బాగుంటాయి బాబు, తినండి బాబు అని యశ్వంత్కి, చామ్కి, ప్రేమ్కి ఆవిడ వడ్డిస్తూ నిషా వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. ఇక చామ్ అయితే యశ్వంత్తో మాట్లాడుతూ ఉండటంతో ప్రేమ్ మరింత జెలసీ ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నిషా తినకుండా బయటికి వచ్చేస్తుంది. ఏంటే ఒకవైపు నీ ప్రియాన్సి, ఇంకోవైపు మీ అన్నయ్య దాంతో కలిసి కూర్చొని ఆ బ్యాడ్ ఫుడ్ తింటున్నారు. అసలు వాళ్ళిద్దరూ ఆ పని మనిషికి సపోర్ట్ చేయటమో ఏమీ అర్థం కావటం లేదు. అయినా వాళ్ళు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయగానే క్యాంటీన్ అంతా ఆ స్మెల్ వచ్చేసింది. ఎంత బాగుందో, మన బాక్సులైతే స్మెల్లే రావేంటే అని అనుకుంటూ ఉంటే అయితే నువ్వు కూడా వాళ్ళతో కూర్చొని తిను అని నిషా కోపంగా వెళ్తుంది. తర్వాత రోజా వర్క్ చేసుకుంటున్న అరుణ్ దగ్గరికి వచ్చి వెనక వైపు నుంచి హక్ చేసుకొని చాలా ప్రేమగా నన్ను బయటికి తీసుకువెళ్ళండి అని అడగటంతో ఈరోజు ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఉంది, నేనే తీసుకువెళ్దాం అనుకున్నాను, ఈ లోపల నువ్వే గుర్తు చేశావు, రెడీ కా అని చెప్తూ ఉండటంతో అవునా సార్ అని రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది.